మన నీతి మనది, మన క్రమం మనది, మన యొక్క భక్తి మనది. కనుక ఇది బైబిల్ని దాటిపోయేటువంటి వాళ్ళం మాత్రం కాదు. 1000 దహన బలులు అని సొలొమోను గారు అర్పించలేదా? మన నోటి నుంచి ఎన్ని స్తుతివాక్యాలు వస్తే అంతా మనకి దీవెన, ఆయనకి మహిమ అనే మాట కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఏమన్నారంటే మరి 4:5 వచనం, గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవియ్యగా. సొలొమోను ఇలా చెప్పాడు, కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దోషుడనే నాకు వివేకము గల హృదయము దయచేయము. వివేకము గల హృదయం మనకు కావాలి. జ్ఞానం వేరు, వివేకము వేరు. వివేకము జ్ఞానము ఒకటి కాదు, రెండు ఒకటే, కానీ కొంచెం తేడాలు ఉన్నాయి. సింపుల్ డిఫరెన్స్. ఎలాగంటే జ్ఞానం అంటే ఎంతైనా జ్ఞానం చేయగలం, కానీ ఒక్కొక్క తప్పు ఏదైనా ఉన్నట్లయితే కనుక ఆ జ్ఞానానికి విలువ ఉండదు. వివేకం అంటే ఏంటో తెలుసా? ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, అది వివేచన శక్తి కావాలి. ఎంత జ్ఞానం ఉంటే కదా తాగుపోతే అయ్యాడు అనుకోండి, దానివల్ల ఉపకారం ఉందా? జ్ఞానానికి ఉపకారం ఉందా? మేలుందా? కాదే. కనుక ఎంత జ్ఞానం ఉన్నప్పుడు కూడా జ్ఞానం లేనివాడు కూడా, అత్యల్పుడుగా ఉన్నవాడు కూడా జ్ఞాన హృదయం కలిగించుకుంటాడు. దేవుని యొక్క పాదముల చెంతపడి ప్రార్థన చేస్తూ అనేక మంది బిడ్డలు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. కనుక ఇక్కడ మనము చూసినట్లయితే కనుక జ్ఞానం ఇమ్మని అడిగినటువంటి నీకు ఏది ఇష్టమో అది అడగమంటే వివేకము గల హృదయం నాకు దయచేయమని అడిగాడు. వివేకము గల హృదయం. ఈ హృదయానికి ఏం కావాలంటే వివేకము కావాలి. అడుగేస్తున్నామంటే, స్టెప్ ముందుకు వేస్తున్నామంటే కనుక అది మంచిదా కాదా, వెయ్యొచ్చో వేయకూడదా, వెళ్ళొచ్చో వెళ్ళకూడదా, తినొచ్చో తినకూడదా, ఇది మనకు జ్ఞానానికి అందాలి. అది వివేకమై ఉన్నది. కనుక వివేకమును గల హృదయము దయచేయము. నీవు ఇలాగని అడిగినందున నీ మనవిని ఆలకించుతున్నాను. దేవుణ్ణి ఏదైతే అడిగాడో నువ్వు ఇలాగ అడిగావు కాబట్టి నేను నీకేమిస్తున్నాను తెలుసా? బుద్ధి వివేకము గల హృదయముని నీకు ఇచ్చుతున్నాను. అంటే వివేకం గల హృదయం నాకు కావాలా ప్రభు అని అడిగితే బుద్ధి కూడా తోడు చేస్తున్నాను. నేను బుద్ధి వివేకములు కలిగిన హృదయాన్ని నీకు ఇచ్చుతున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటివాడు ఇంకొకడు కూడా ఉండడు అని దేవుడు తెలియజేసినటువంటి మాట. ఎంత గొప్ప మాట అంటే, అందుకే మరి దైవజనులు రాసినటువంటి పాటలో ఒక మాట ఉంది, జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా. దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఒక్కొక్కసారి ఆ జ్ఞానాన్ని ఏం చేస్తామంటే జ్ఞానాన్ని ఉంచుకోము. జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా, నీవు జ్ఞానము గల తండ్రివాని జ్ఞప్తి వచ్చెను నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ఇప్పుడు బాల్యంలోనే సొలొమోను గారు కూడా జ్ఞానం కావాలని అడిగినటువంటి మాట. అందుకే దానియేలు గ్రంథం 2:19 కూడా, అంతట రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించను. ఇందా చెప్పుకున్నాం కదా, పరలోక మర్మములు అది మీకే అనుగ్రహించనని చెప్పారు. మీకంటే ఎవరైతే దేవుడు నమ్ముకున్నారో వారికి. కనుక దేవుడు నమ్ముకున్నటువంటి దానియేలు గారికి కూడా ఒక పరీక్ష వచ్చింది. బబులోను రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక కళ వచ్చింది రాజుగారికి. ఆ రాజు కళ మర్చిపోయాడు. కళ చెప్పాలంట, కళ యొక్క భావం కూడా చెప్పాలంట అనేటటువంటి మాట మరి అక్కడ విషయం మనకు తెలియజేయండి. దానియేలు గ్రంథములో 2వ అధ్యాయంలోనే మనకి, దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏమనంటే 2వ అధ్యాయము 28వ వచనములో, అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు, అంచె దినములు ఎందుకు కలుగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేశాను. తాము పడక మీద ఉండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా అనేటటువంటి మాట. అంటే 2వ అధ్యాయం 19వ వచనంలో ఏమనుందంటే, అక్కడ కాలజ్ఞానులందరినీ, శకునగంటరందరినీ పిలిచి నాకు కళ వచ్చింది మర్చిపోయాను చెప్పాలి, దాని మర్మము చెప్పాలన్నారు. ఎవరికైనా కళ చెప్తే కళ భావం చెప్పడానికి శాసించగలుగుతారు, కానీ వాడు కన్నటువంటి కళ ఏంటో ఎవరు చెప్పగలుగుతారు? అందుకే
దీని విషయంలో మరి మీరు చెప్పకపోతే కనుక కాలహరణం చేయడానికి వీల్లేదు. మీరు తొందరగా చెప్పకపోతే మిమ్మల్ని అందరూ కూడా లేకుండా చేసేస్తాను అనేటటువంటి రాజాజ్ఞ ఒకటి వచ్చేసింది. అది విన్నటువంటి దానియేలు గడువు అడిగి ఆ యొక్క రాత్రికాల సమయం అంతా కూడా అంతటా రాత్రి ఎందన్నారు. అందుకే 17వ వచనం చూసినట్లయితే, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులు తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మం విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందిన నిమిత్తమే ఆయనను వేడుకొనిడని వారిని హెచ్చరించాను. తన తోటి స్నేహితులు కూడా ప్రార్థనాపరులే, తన తోటి స్నేహితులు ప్రార్థనాపరులు. అందుకే మన స్నేహితులు ఎలాగ ఉన్నారో ఒకసారి ఆలోచన చేసి చూసినట్లయితే కనుక, మన స్నేహితులు ప్రార్థనాపరులైతే మనందరం కూడా ప్రార్థనాపరులమే. కనుక నువ్వు ఎలాగున్నావో చెప్పు, నువ్వు నీ స్నేహితుడు ఎవడో చెప్పు, నువ్వు ఎలాంటి వాడో నేను చెప్తానంటే, నా స్నేహితులు పలానా వాడు అంటే వాడు దుర్మార్గుడై ఉంటే కనుక వీడు కూడా దుర్మార్గుడే, వాడు సన్మార్గుడై ఉంటే వీడు కూడా సన్మార్గుడే అని ఒక లెక్క అంచనాకు వస్తారనమాట. కనుక మన చుట్టూ మన తోట ఉన్నటువంటి వారందరూ కూడా ప్రార్థన చేసుకునే వాళ్ళు, పాటలు పాడుకునే వాళ్ళు, ఆరాధన అంటే లెక్క పెట్టేటువంటి వాళ్ళు అయి ఉండాలి. అది గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి లేని వారి దగ్గర మనం ఏమడలేము. అలాంటి ఈ పరిచయం లేనిటువంటి వాళ్ళు వచ్చి మన దగ్గర కూడా ఏమడలేరు. కనుక ఇక్కడ హెచ్చరించను వారు ఏంటి, మరి ఇదిగో మన ప్రాణము మరి రాజుగారి చేతిలో ఉంది. ఈ కలగాని చెప్పకపోతే కనుక మనల్ని సంహరిస్తాడు. కనుక మనకి ఈ విషయాన్ని బయలుపరిచేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు కదా మనకి. మన దేవుడు యెహోవా దేవుడు, గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుడు మన తండ్రి. కనుక ఈ రాత్రంతా మీరు ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తానని ప్రార్థనకు హెచ్చరిక చేశాడు, హెచ్చరించాడు. అలాగే ఒకరికొకరం కూడా ఏదన్నా రాబోయేటటువంటి మరి దుర్దినాలు ఏమైనా ఉంటే కనుక, ఏదైనా మనకి అనుకూలం కానిటువంటి పరిస్థితులు వస్తుంటే కనుక మనం ఏం చేయాలంటే మన స్నేహితులైనటువంటి వారికి, సన్నిధి స్త్రీలైనటువంటి వారికి, సేవకులైనటువంటి వారికి ఈ విషయాన్ని చెప్పి మీరు కూడా ప్రార్థన చేయండి అని, శక్యమైతే ఒక చోట చేరి ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే ఎవరిళ్లలో వారు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేయటం ద్వారా ఆ కార్యక్రమం మరి నెరవేర్పులోనికి వస్తుంది. కనుక దానియేలు చేసినటువంటి పని అది జ్ఞానవంతుడు. కనుక ఈ జ్ఞానవంతులందరినీ కూడా దైవజ్ఞానికులైనటువంటి వారందరూ కూడా చెప్పి మరి హెచ్చరించాడట. మనం ఆయన్ను వేడుకుందాం, ఎవరిని పరలోకంలో ఉన్నటువంటి దేవుని వేడుకుందాం. మనం మామూలుగా కాదమ్మా, ఈ లోకంలో ఉంటే నేను నన్ను వేడుకోవడం, నేను నిన్ను వేడుకోవడం కాదు, మనందరము కలిసి పరలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి వేడుకుందామని చెప్పినటువంటి మాట ఎంత గొప్ప సహవాసం ఇది. అంతటా రాత్రి యందు దర్శనము చేత నా మర్మము దానియేలునకు బయలుపరచబడిను. కనుక రాత్రి యందు స్వప్నాలు వచ్చాయి. మీకు స్వప్నాలు ఏంటి అనేవాళ్ళు కూడా లేకపోలేదు. మీకు దర్శనం అంటే ఏంటి అనేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ జోలికి మనం వెళ్ళవద్దు, వాళ్ళు కాదనుకుంటున్నారు, ఓకే వదిలేద్దాం. మనము కావాలనుకుంటున్నాం కాబట్టి దేవుని యొక్క జ్ఞానము, పరలోక దర్శనములు, పరలోక మర్మములు మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు మనకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే పరలోకమున్న తండ్రి ఎవరో కాదు, నీ తండ్రి. పరలోకమున్న తండ్రి నా తండ్రి. ఎందుకంటే మనం నమ్ముతున్నాం కాబట్టి. నమ్మిక లేనటువంటి వారికి తండ్రి కాదు, నమ్మినటువంటి వారికే తండ్రి. ఆ బలం పొందినటువంటి వారికి ఆ బలం తెలుస్తుంది. కనుక ఈ విషయాన్ని మనం గమనించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక దానియేలు ఏం చేసిన, రాత్రి దర్శనం చేత, ఎందుకంటే బయలుపరచను కనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించి ఉన్నాడు. దేవుని స్తుతించినటువంటి బిడ్డ. 22 ఏమనుందంటే, మరుగు మాటలను బయలుపరిచేవాడు దేవుడు, మరుగు మాటలను బయలుపరిచేటువంటి దేవుడు. అసలు ఆ రాజుకు వచ్చినటువంటి, నెబుకద్నెజరు రాజుకు వచ్చినటువంటి ఆ కళ ఏంటో ఇతనికి ఏం తెలుస్తుంది అంటే, కళ ఇచ్చినవాడు దేవుడు, కళ యొక్క మర్మం విడగొట్టేవాడు కూడా దేవుడే, మర్మములు బయలుపరచేవాడు దేవుడే. అందుకే యెషయాకు మరణం వచ్చేస్తుందని 15 రోజుల్లో ఇల్లు చక్క పెట్టుకోమని ఎవరికి చెప్పారు? దేవుడు యెషయాకు చెప్పాడు. దేవుడు యెషయా ఎవరో? ప్రవక్త. కనుక ప్రవక్తలైనటువంటి వారికి పరలోకపు మర్మములు తెలుస్తాయి. వారి యొక్క కళ్ళ ద్వారాగాను, దర్శనం ద్వారాగాను, వారి వాక్యం ద్వారాగాను, ఊహ ద్వారాగాను మొత్తం మీద ప్రత్యక్షతలు కలుగుతాయి వారికి అని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ఈ విషయాలన్నీ విన్నటువంటి నువ్వు, నేను, మనందరము కూడా పరలోకపు మర్మములు తెలుసుకోవడం, దేవుణ్ణి మనము వెదికి బ్రతిమలాడుకోవడానికి, ఈ విపత్తు తప్పించు ప్రభా, ఈ కష్టాల నుంచి విడుదల కలిగించు, విమోచించేటటువంటి విమోచకుడు అన్నావు కదా తండ్రి. సైన్యములకు అధిపతివగు యెహోవావు,
పరిశుద్ధుడైన దేవుడవు, విమోచించే వాడవు అనేటటువంటి మాట మనకు తెలియచేశారు. కాబట్టి మనము ఆ దారిలో వెళ్ళవలసినటువంటి వారమైన, చేతులకు ముడిచిపెట్టుకుని మనం కూర్చోవలసినటువంటి వారం కాదు. ఏదైనా విపత్తు జరుగుతుందనేటటువంటి విషయం మనకు తెలిస్తే గనక వెంటనే వెళ్ళి మనం ఆ సన్నిధిలో పడి దేవుని ప్రార్థన చేసుకోవలసినటువంటి వారమైన. ఇది జ్ఞానం యొక్క మర్మములను బయలుపరచుట అనేటటువంటి మాట మరి దేవుడు మనకు తెలియచేస్తారు. కాబట్టి ఇంకా ఈ చూపుకి అంటే ఆకర్షించబడేటటువంటి చూపు అన్నారు, వశపరచుకునేటటువంటి చూపు అన్నారు, ప్రార్థన చూపు అని చెప్పుకున్నాము. రెండవ లక్షణం ఏంటంటే మరి జ్ఞాన చూపు. ఇంక ఎంతోమంది గురించి చెప్పుకోవాలి జ్ఞానం. మరియు యోసేపు గారు కూడా ఐగుప్తు దేశంలో ఎంతగా జ్ఞానము కలిగినటువంటి వాడే. ఇశ్రాయేలు ఏలుబడి చేసేటటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితులన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే కనుక జ్ఞానము కలిగినటువంటి యోసేపు పంట లేనటువంటి కరువుల కాలంలో ఉండేటటువంటి పరిస్థితులు, ఆ రాజు కూడా కళలు వస్తే కళలకు అర్థాలు చెప్పి అతడు ఒక కిరీటం లేని మహారాజుగా తయారయ్యాడు. అలాగే దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా అన్య జనాంగాల్లో ఆ విధమైనటువంటి వెలుగును కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు నమ్ముకుని నువ్వు నేను కూడా వెలుగై ఉన్నాం. ఆయన పెద్ద జ్యోతి అయితే మనము చిన్న జ్యోతులమై ఉన్నాం. కనుక సూర్యచంద్ర నక్షత్రాదులకి అన్నిటికీ కూడా వెలుగునిచ్చినటువంటి తండ్రి, లోకానికి వెలుగివ్వడానికి ఈ లోకానికి వచ్చినటువంటి తండ్రి, మనము ఆయన యొక్క వెలుగులో ఉన్నాం. కాబట్టి వెలుగులో నడుస్తున్నాం. కాబట్టి నువ్వు ఒక జ్యోతివై ఉన్నావు, నేను ఒక జ్యోతివై ఉన్నాను. మనము లోకం మందులు ఏంటంటే దానియేలు గ్రంథం 12:3 ఉన్నట్టుగా నక్షత్రముల వల్ల దేవుని యొక్క వాక్యం చేత పట్టుకుని నక్షత్రముల లోకములు అందరికీ కూడా వెలిగివ్వడానికి వెలిగించేటువంటి జ్యోతులుగా మనం ఉన్నామని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. మరి సమయం ఉంది కాబట్టి ఇంకా ఏమి చెప్పుకోవాలంటే ఈ చూపు యొక్క లక్షణాలు విశ్వాసపు చూపు అన్నారండి. ఈ మూడవ చూపు విశ్వాసపు చూపు. విశ్వాసముతో, అందుకే విశ్వాస నేత్రములు వీక్షించుచున్నవి నిన్ను, విశ్వాస నేత్రములు వీక్షించుచున్నవి నిన్ను, ఉన్నది ఉన్నట్టు చూచి సన్నుతించునాట్లు, ఉన్నది ఉన్నట్లు చూచి సన్నుతించునాట్లు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఉన్నది ఉన్నట్లుగా చూసి నీ సన్నిధి నిలుపు, నాలో నీ సన్నిధి నిలుపు. నీ సన్నిధి నాలో నిలిపినట్లయితే కనుక విశ్వాస నేత్రములు అంటే నమ్మికతో కలిగినటువంటి కళ్ళతో నేను నిన్ను వీక్షిస్తాను ప్రభా, నిన్ను వీక్షిస్తాను, నిన్ను చూస్తాను ప్రభా. విశ్వాస నేత్రములతో, ఇందాక మనం చెప్పుకున్నామే ప్రార్థన చూపు, కన్ను అన్నారు. నిన్ను చూసే కన్ను, ప్రార్థన కన్ను కలిగినటువంటి వారమే, జ్ఞానము కలిగినటువంటి కన్ను కలిగినటువంటి వారమే, విశ్వాసపు చూపు కలిగినటువంటి ఆ కన్ను కలిగినటువంటి వారమే మనము దేవుణ్ణి మనము సన్నిధిలో ఆయన్ని మనము నిలుపుకోవాలి, మనల్ని ఆయన నిలుపుకుంటాడు. కనుక విశ్వాసపు చూపు మనకి అవసరమైనదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక పాత నిబంధన భక్తులందరూ కూడా, కొత్త నిబంధన భక్తులందరూ కూడా దేవునిలో ఉన్న వాటిని, పరలోకములో ఉన్న వాటిని, మరి ఇవన్నీ కూడా వారికి కావలసిన సమస్తము పొందక మునిపే విశ్వాస దృష్టితో చూసారటండి. విశ్వాస దృష్టి కావాలి. పరలోకంలో మాకు ఒక నగరం ఉంది, పరలోకంలో ఒక పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని నన్ను నా తండ్రి తీసుకుని వెళ్తాడు అనేటటువంటి ఆ యొక్క నమ్మకము ఉండాలి. విశ్వాసం అంటే అదే నమ్మకము. నమ్మకము విశ్వాసం అవుతుంది. కనుక నమ్మకముతో చూసేటటువంటి, ఇంకా భక్తులైనటువంటి వారు అందరూ కూడా మరి ఎక్కడున్నారంటే మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో విశ్వాస వీరుల అధ్యాయం అని దానికి పేరు. విశ్వాస వీరులందరూ కూడా అక్కడే ఉన్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు చేసేటటువంటి వారి యొక్క పనులు, వారి యొక్క విశ్వాస చూపు మనం చూసినట్లయితే కనుక 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమనంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండేను. ఎలాంటి పట్టణం కొరకటండి? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు. ఈ లోకంలో ఉండేటువంటి భవనాలు ఎంతమంది అయినా కట్టవచ్చు. బిల్డర్స్ ఎంతోమంది, యజమానులు ఎంతోమంది కట్టించుకుంటారు, దగ్గరుండి కట్టించుకుంటారు.
కానైతే పరలోకపట్నం ఎవరు నిర్మాణం చేస్తున్నారు? దేనికి శిల్పి ఆయనే. పరలోకపట్నం నిర్మాణం చేసేవాడు ఆయనే, చెక్కేవాడు ఆయనే, నిర్మాణం చేసేవాడు, డిజైన్ చేసేవాడు ఆయనే. కనుక ఎలాగుండాలో ఆ పట్టణము, ఆ యొక్క 12 ద్వారములు కలిగినటువంటి 12 పునాదులు ఉంటాడు ఆ పట్టణానికి. దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో 10వ వచనంలో, పునాదుల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండేను. ఈ రోజున మనం కూడా అదే కదా నిరీక్షణ కలిగి ఉన్నాం. పరలోక పట్టణం వెళ్ళాలి, ఆ పరలోక పట్టణం ఉండేటువంటి ఐశ్వర్యం అంతా కూడా చూడాలి అనేటువంటి తలంపు మనం కూడా కలిగే కదా ఈ రోజున ఇలా పాటలు పడుతున్నాం దేవుని యొక్క సన్నిధిలో పడి. కానీ దేవుని యొక్క వాక్యం చదువుకున్నాం, దేవుని యొక్క వాక్యం కొరకు పరిగెడుతున్నాం. దేవుని వాక్యం ఎక్కడ దొరుకుతుందని చెవులు రిక్కించుకుని మనం వింటూ ఉన్నాం. దేవుని యొక్క మాటే, లోకం యొక్క మాట మనకి బ్రతకాలి కాబట్టి ఏదో మనకు కావాలి అంతే తప్ప దేవుడే మనకి ముఖ్యమైనటువంటి పునాది అయింది. ఆ పునాది కలిగినటువంటి ఆ యొక్క దాన్ని ఏం చేస్తాడంటే పునాదుల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉండే. ఎదురు చూపులు మరి అబ్రహాము శారాలు కూడా ఎదురు చూశారట ఆయన యొక్క వాగ్దానం కొరకు. ఎన్నాళ్ళు ఎదురు చూశారో చూడండి. ఒక్కసారి 99 ఏళ్ళు వచ్చేసినప్పటికీ కూడా ఎదురు చూపులే. ఇంకా ఇస్తాడు. నిజంగా మనం 1 వారం చేస్తాం, 2 వారాలు చేస్తాం, ఇంకేం చేశాడు దేవుడు అంటాం. అవి నిజంగా ఎంత తేలిక స్వభావము మనకి. భక్తులైనటువంటి వారు ఎలాగ ఎదురు చూశారు సంవత్సరాల తరబడి కూడా ఎదురు చూసి వాగ్దాన ఫలం పొందారు. వాగ్దాన ఫలం పొందాలంటే ఎంత నిరీక్షిస్తున్నామో అంత గొప్ప బహుమతి మనకు కలుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. వెంటనే వచ్చేసినటువంటి దానికి పెద్ద శక్తి ఉండదు. కనుక ప్రార్థన మీద ప్రార్థన, ఉపవాసం మీద ఉపవాసం చేసినటువంటి మన యొక్క ప్రార్థనకి ఉపవాసాలకి దేవుడు గొప్ప బహుమతి దేవుడు దాచిపెట్టి ఉంచాడు. ఈ 11వ అధ్యాయంలో చూసినట్లయితే కనుక శారా ఏమన్నారంటే 11వ వచనంలో, విశ్వాసమును బట్టి శారా ఈ వాగ్దానం చేసేవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భం ధరించడం శక్తి పొందాను. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? శరీరం బట్టి శక్తి కాదు, విశ్వాసాన్ని బట్టి శక్తి వచ్చింది. విశ్వాసాన్ని బట్టి ఎర్ర సముద్రం దాటగలిగారు. విశ్వాసాన్ని బట్టి దేవుడు అంటే దేవుని యొక్క మాట వారు నమ్మారు కాబట్టి, దేవుని మాట వారు నమ్మారు. ఆ విశ్వాసాన్ని బట్టి ఆ ఎర్ర సముద్రం దాటారు. విశ్వాసాన్ని బట్టి యోర్దాను నది దాటగలిగారు. విశ్వాసాన్ని బట్టి బండ నుంచి నీరు రప్పించుకోగలిగారు. ఏ మారాను మధురముగా మార్చగలిగిన శక్తి విశ్వాసం. ఈ యొక్క చూపుకి వశపరచబడాలి మనం దేవుని చేత అంటే గనక, ఒక్క చూపు చేత నీవు నా హృదయంను వశపరుచుకున్నావమ్మా అని చెప్తున్నారే, దానికి 3వ లక్షణం జ్ఞానపు చూపు అన్నారు. ఇన్ని లక్షణాలు కలిగి విశ్వాసపు చూపు అన్నారు. ఈ విశ్వాసపు చూపు కలిగినటువంటి వారు ఎలా చేశారు తెలుసు. 30వ వచనం చూసి, విశ్వాసమును బట్టి 7 దినాల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలేరు. విశ్వాసం బట్టి రాహాబును వేసి వేగులు వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. ఇక ఏమని చెప్పాలి? గిజ్జోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు ఈ విషయాలన్నీ కూడా మనం అస్తమానం తెలుసుకుంటూనే ఉన్నాం. కానీ చదువుకోవాలి, టైం వచ్చినప్పుడు చదువుకుని బలం పొందాలి. ఇంట్లో అరుకులు, ట్యాబ్లెట్స్ ఆ టేబుల్ మీద అలమారలో ఉంటే పనికిరాదు, అది వాడినప్పుడే. అందుకే దేవుడు ఇచ్చినటువంటి జీవగ్రంథంలోని ఈ జీవపు వాక్కులు మనము తెలుసుకోవాల్సినటువంటి వారమైన. ఇంకా ఏమని చెబుతున్నా ఎంత మాట్లాడుతున్నారో చూడండి. ఇక్కడ వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహములను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, కటకదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడి. ఈ రోజున నరాల వీక్నెస్ ఏం చూసినప్పటికీ కూడా లేదండి, అసలు శక్తి లేదండి, ఎంత తిన్నాగానండి అన్నాం కదా. బలహీన స్థితిలో ఉండి కూడా విశ్వాసం చేత బలపరచబడేటటువంటి స్థితి. కనుక ఇలాంటి చూపు కావాలని మరి ఇంకెలా చూసుకున్నట్లయితే ఎన్నో ఉన్నాయి మనకి బైబిల్లో రాసిపెట్టి దాచిపెట్టి. అది ఒక గని మనకి. ఆ గని తవ్వి కొద్దీ కూడా అది ఒక మంచినీళ్ళ బావి. అది ఎంత తోడినా కూడా తోడి కొలిదే కూడా నీరు ఊరుతూనే ఉంటుంది. ఆ గనిలో నుంచి ఎన్ని వజ్రాలు తీసుకున్నప్పటికీ కూడా, ఎంత బంగారం తీసుకున్నా కూడా అది అలాగే తరగనటువంటి గనులు, భూగోళపు గనులు, భూమి యొక్క అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటివన్నీ కూడా మానవుని కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. భోషాణపు గనులు అన్నారు దాన్ని, భోషాణపు గనులు. ఇదివరకు రంగం పెట్లు అనేవారు, రంగుని తెచ్చినటువంటి పెట్లు, అలా మాను పెట్లు. ఆ పెట్లు నిండా కూడా అరల కింద ఉంటాయి.
ఒక్కొక్కరు కూడా వాడుకుంటే కనుక అందులో చక్కగా భద్రపరుచుకునేవారు. వెండి, బంగారం, డబ్బు అంతా కూడా విలువైనటువంటి వస్తువులన్నీ కూడా అందులో భద్రపరుచుకునేవారు. ఈ భూగోళము అంతా కూడా ఏంటంటే భూగోళపు బొషాడపు గనులు అన్నారు దేవదాసయ్య గారు, వివరిస్తూ పాట రాస్తారనమాట. కనుక అంత విలువైనటువంటి మర్మాలు దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఈ 11వ అధ్యాయంలో, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఎంతమందిని గురించి మనం చదివినప్పుడు కూడా విశ్వాస వీరుల అధ్యాయము అన్నారు. విశ్వాసము ద్వారా మనము జయం పొందాలంటే కనుక వీరుల యొక్క చరిత్రలు మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన కనుక విశ్వాస వీరుల యొక్క లెక్కల్లోనికి సంసోను కూడా వచ్చాడు. సంసోను గురించి మనం ఎంతో బలహీనంగా చెప్పుకుంటూ ఉంటాం, ఎందుకంటే పడిపోయాడని, మరి ప్రభావం పోగొట్టుకున్నాడు. ఆయన కూడా విశ్వాస వీరుల్లో ఏం చేశాడంటే ఆ లిస్టులోకి ఎక్కబడ్డాడు. అలాగే బారాకు, దెబోరా దగ్గర ఉన్నటువంటి బారాకు రాజు ప్రవక్తని ద్వారా యుద్ధాలు చేయించాడు. అతను కూడా ఈ లైన్లోకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకేమని చెప్తాము, అన్ని రాజ్యాలను కూడా జయించినటువంటి విషయాలన్నీ కూడా ఇందులోనే మనకి శోధింపబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు. గొర్రె చర్మములను మేక చర్మను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుతూ అడవుల్లోనూ కొండల మీదను గుహాల్లోనూ సొరంగంలోనూ తిరుగులాడుచూ సంచరించారు. దేనికోసం? దేవుని యొక్క భక్తి జీవితం, ఆయన సువార్త ప్రకటన చేయటం కొరకు ఎంతమంది అలాంటి ప్రయాసపడి సువార్తలు అందిస్తూ ఉన్నారు. అందుకే ఈనాటి వరకు కూడా మన దగ్గరికి ఈ సువార్త మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు కూడా ప్రయాసపడి సువార్త అందించిన వారు ఎంతోమంది ఉన్నారు. అయ్యమ్మ వారు ఉన్నారంటే మరి అక్కడెక్కడ అడవుల్లోనూ ఏజెన్సీ ప్రాంతాల్లోనూ వాళ్ళకి తిండి ఉన్నా లేకపోయినా, మన తిండి ఉండదు వాళ్ళ దగ్గర, ఏదేదో తింటారు. అవన్నీ కూడా తిని వాళ్ళ కోసం వాళ్ళలాగా బ్రతికి వాళ్ళు వచ్చి సంవత్సరానికి ఒకసారి మనకు మీటింగ్స్ పెడతారు. వాళ్ళు చెప్పినట్టు అనుభవాలు చూస్తే కనుక మనకి ఒళ్ళు గగురు పొడుస్తుంది. మేము ఏం చేయగలుగుతున్నాం ప్రభు నీ కొరకు అనేటటువంటి మరి భావం మనకు కలుగుతూ ఉంటుంది. వాళ్ళంతా ప్రయాసపడుతూ ఉన్నారు. మరి అలాంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో సంస్థలు అలాగ ఉండి దేవుని సువార్తను అలా ఉచితంగా కూడా ప్రకటన చేస్తూ ఉన్నారు. అలా లేకపోతే దేవుని యొక్క సువార్త మరి మన దాకా వస్తుందా? ఇలా వృద్ధి అవుతుందా? ఇప్పుడు క్రైస్తవులు జనాంగములు మరి అంతర్గతంగా ఉండేవాళ్ళు పైకి రావట్లేదు. కానీ ఎంతమందినో మనం నిలబెడితే కనుక హిందువులేని ప్రతి వాళ్ళు కూడా బైబిల్ నేను కూడా చూస్తున్నాను అంటున్నారట కొంతమంది పండితులు. హిందువులేనిట్టు వారి పండితులు వాళ్ళ ఇళ్ళలో కూడా బైబిల్ ఉంటుందట, మేము కూడా అప్పుడప్పుడు చదువుకుంటామంటారు. అంటే బహిరంగంగా రారంతే. అది మనం గమనించవలసింది. బహిరంగంగా రావడానికి దేవుడు మనకు గొప్ప కృపనిచ్చారు. కానీ వాళ్ళైతే కనుక అందుకే భక్తి అనేటువంటిది ఉంటే కనుక అది ఎప్పటికైనా సరే బయటకు రావాల్సిందే, ఏ స్థితిలోకైనా సరే బయటకు రావాల్సిందే. వాళ్ళు ఒప్పుకోగలుగుతారు, చివరికి వచ్చేటప్పుడు కూడా ఒప్పుకోగలుగుతారు. మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం అనేటువంటి మాట వాళ్ళు కూడా ఎప్పుడైతే నోటితో ఒప్పుకున్నారో చాలు, వాళ్ళకి నోటితో ఒప్పుకుంటే చాలు, వారికి పరలోక రాజ్యం దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు. ఇదే దీని గురించి ఏమన్నారంటే విశ్వాస చూపు అన్నారు. ఈ విశ్వాస చూపు పరదేశులము యాత్రలున్నాయి ఉన్నాం మనము అని ఒప్పుకొని విశ్వాసం కలిగినటువంటి వారు. ప్రభువా మేము అక్కడే ఉండేవాళ్ళమే, ఇక్కడికి వచ్చాము, అయితే ఇక్కడ జీవితం ముగించుకుని ఈ నాటక రంగంలో మా పాత్రలు ముగించుకుని మీ దగ్గరికి రావాల్సినటువంటి వారమై ఉన్నాం, యాత్రికులమై ఉన్నాం, పరదేశులమై ఉన్నాం. ప్రభువా చెప్పుకున్నటువంటి బిడ్డలు ఎంతోమంది, అబ్రహాము, హేబేలు, వీరు నోవహు, దానియేలు మొదలైనటువంటి భక్తులందరూ కూడా విశ్వాస చూపుతో ఆ పరలోక పట్టణాన్ని చూశారటండి. ప్రభువే నిర్మాణం చేసినటువంటి పరలోక పట్టణాన్ని చూడగలిగారు. అది ఇప్పుడు మనము చూడగలుగుతూ ఉండేటువంటి అభ్యాసములకు మనం రావాల్సినటువంటి వారమైన, ప్రయాసపడవలసినటువంటి వారమైన. ఎలాంటి ప్రయాసపడినప్పటికీ కూడా ఆ పరలోక పట్టణం మనం చేరాలి, మన గోల్ అది. అందుకే ఇప్పుడు 3 చూపులు అయ్యాయి. ఈ చూపుకి అంటే దేవుని చేత మనం ఆకర్షింపడాలంటే కనుక ఆ చూపు ద్వారా వశమవ్వాలి దేవునికి. చూపులో లక్షణాలు 3 అయ్యాయి మనకి. 4వది ఏంటంటే ధ్యాన చూపు అన్నారు. అంటే ధ్యానం కావాలి మనకి, ప్రార్థన కావాలి, ఆ తర్వాత మనకి విశ్వాసము కావాలి, ఇంకోటి ఏంటంటే జ్ఞానము కావాలి. ఈ 3 అయిన తర్వాత ధ్యాన చూపు అన్నారు. ధ్యాన పరులైన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. మనకు తెలిసిన భక్తులు ఉన్నారు, బైబిల్లో ఉన్నటువంటి భక్తులు కూడా ఉన్నారు. ధ్యానము చేసేటటువంటి వారమై ఉండాలి. కనుక వాక్యం చదివేటప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, దాన్ని ధ్యానించాలి. ఒక కామాలో కూడా ఉపదేశం ఉంటుంది మనకి, ఒక పులి స్టాప్లో కూడా ఉపదేశం ఉంటుంది మనకి. ఎందుకు కామా పెట్టారు, ఎందుకు ఐపన్ పెట్టారు, ఎందుకు పులి స్టాప్ పెట్టారు, అందులో ఎంత మర్మం ఉందో అనేటటువంటి విషయాలు మనం తెలుసుకోవాలని
మరి బైబిల్ జ్ఞానం పొందినటువంటి బిడ్డలైన వారు చెప్తూ ఉంటారు. కనుక ఈ రకంగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. యేసు నిన్ను తలంపగానే హృదయమానందముతో నిండున్. యేసు నిన్ను తలంపగానే హృదయమానందముతో నిండున్. నీ సముఖమున ముఖము చూచుచు వాసము చేసినప్పుడెట్లుండును. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. యేసు అనేటటువంటి 2 అక్షరాలు ఎంత మధురమో, అంత మధురమైనటువంటి పిలుపు యేసు అనేటువంటి 2 అక్షరాలు. యేసు రక్షకుడు, రక్షకుడై ఈ లోకానికి అభిషిక్తుడై వచ్చాడు యేసు క్రీస్తు ప్రభువారు. కనుక యేసుని తలపే నాకు ఎంత హాయి. యేసు అనగానే ఒక రకమైనటువంటి సంతోషం, ఆనందం, నాకు విశ్రాంతి కలుగుతుంది, నా మనసుకు హాయి కలుగుతుంది. అయితే నిన్ను తలంపగానే హృదయం ఆనందంతో నిండిపోతుంది, హాయి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అయితే నీ ముఖం చూస్తూ నీ సముఖంలోనే ఉండి, ఇప్పుడు ఎక్కడుండి నేను తలంచుకుంటున్నాను, కానీ నీ సముఖంలోని నీ ముఖం ఎదురుగుండా ఉంటే ఇంకెంత సంతోషము. నీవు నేను ఎదురుగా కూర్చుని సంభాషణ చేసుకుంటే ఇంకెంత సంతోషం, ఇంకెంత ఆనందము అనేటువంటి అర్థం అన్నమాట దీనికి. కనుక దేవుని యొక్క ధ్యానం చేసుకోవడానికి ధ్యాన చూపు కావాలి. అందుకే మౌనం అన్నారు దైవజనులు, దేవదాసు దగ్గర. కనీసం రోజుకొక గంట నువ్వు ధ్యానంలో ఉండమ్మా అని చెప్తున్నారు. ధ్యానంలో ఉంటుంటే ఎన్నెన్ని దర్శనాలు వస్తాయో మనకి. అనుభవించే వారికి అది తెలుస్తుంది, కానీ మిగిలిన వారికి అది తెలియదు. నువ్వేది మీమాంసతో ఉన్నావో, అనుమానంతో ఉన్నావో, నువ్వు ధ్యానం చేస్తే కనుక దాని మీద ఒక రకమైనటువంటి క్లారిటీ వస్తుంది మనకి, స్వచ్ఛత వస్తుంది మనకి, స్పష్టం వస్తుంది మనకి. కనుక దేవుని యొక్క సన్నిధిలోనే మనకి ఏం కావాలన్నా కోరుకునేటటువంటి విధానము సన్నిధి సాప్లెస్ నిధి సన్నిధి. ఇది మంచి నిధి. ప్రభువా వందనాలు. వినిన వాక్య మంత్రాలను ముద్రించుకున్నట్టుకు సహాయం చేయమని, అనేక మందికి బలమైనటువంటి సాధనంగా ఈ యొక్క వాక్యము వర్తమానం ఉంటకు సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.